నమస్కారం అండి. సార్ భరతరెడ్డి గారు, మీరు చూశారు పహల్గామ్ ఘటన జరిగింది. దాని మీద రకరకాల అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మీరు ఆర్మీలో పనిచేశారు కాబట్టి మీకు తెలిసే ఉండాలి. ఇంటెలిజెన్స్ సరిగ్గా లేదని కొంతమంది, ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చినా కూడా లోకల్గా ఉండేవాళ్ళు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు, అందుకోసమే ఈ దుర్ఘటన జరిగింది అని అంటూ ఉన్నారు. అలాంటి అంశాలు ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వకపోవడం కానీ, లేదా ఇచ్చిన సమాచారాన్ని లోకల్ పోలీసు ఉపయోగించుకోకపోవడం కానీ, ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయా? ఇంటెలిజెన్స్ ఇవాళ రేపు చాలా కష్టం అండి. ఎస్పెషలీ ఇంటెలిజెన్స్ కలెక్షన్లో ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీకు ఒక ఇన్సర్జెన్సీలో లోకల్ సపోర్ట్ ఉంటుందో, లోకల్ సపోర్ట్ ఉన్నప్పుడు మీకు లోకల్స్ నుంచి అంటే భయభ్రాంతులు అవి మీకు ఇన్ఫర్మేషన్ అందిపోవచ్చు, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. కానీ లోకల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేయడం, గ్యాదర్ చేసి దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడం అనేది చాలా కష్టం. ఫస్ట్లీ. సెకండ్లీ, ఈ మిలిటెంట్స్లో కూడా దేర్ ఆర్ డిఫరెంట్ జనరేషన్స్. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ పరికరాలను వాడట్లేదు. అంటే ఫోన్ కావచ్చు, రేడియో సెట్స్ కావచ్చు, ఇవి యూజ్ చేయట్లేదు. సో డిజిటల్ ప్రింట్ అనేది ఇవాళ మనకి ఈ లోకల్ మిలిటెంట్స్ అస్సలు అందుబాటులోనికి రానివ్వట్లేదు. డిజిటల్ ఫుట్ ప్రింట్ లేకపోతే వీళ్ళని ట్రాక్ చేయడం కానీ, వీళ్ళ గురించి సమాచారం తీసుకురావడం కానీ, లేక ముందస్తు వేరే కలెక్ట్ చేసి సెక్యూరిటీ ఏజెన్సీకి పాస్ చేయడం కానీ, ఇదంతా ఈజ్ బికమింగ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇన్ కాశ్మీర్ టుడే. అండ్ వాళ్ళు ఇవాళ యూజ్ చేసేది ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. ఆ ఇంటర్నెట్ కూడా డార్క్ వెబ్ యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ మీద పోస్ట్ చేసేది కూడా వాళ్ళు టెక్నాలజీ యూజ్ చేసి వేరే వేరే లొకేషన్స్ నుంచి పోస్ట్ చేస్తారు. కాబట్టి అగైన్ డిజిటల్ ఫుట్ ప్రింట్తో వాళ్ళని వెతికి పట్టుకోవడం చాలా చాలా కష్టం, రైట్? సో ఎస్, అంటే ఒక సెక్యూరిటీ అనాలిసిస్ ఉండాలి. వ్యాలీ పరంగా ఇంత టూరిజం పెరుగుతూ ఉంటే ఒక సెక్యూరిటీ అనాలిసిస్ ఉండాలి. ఎక్కడ కొంచెం సెక్యూరిటీ మనం ప్లేస్ చేయొచ్చా అని ఉండాలి. దట్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ విచ్ ఈజ్ అ స్టేట్ మ్యాటర్. సో ఆ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ చేశారా లేదా, లేక కొంచెం పీస్ఫుల్గానే ఉన్నాం కదా అన్న ఒక ఊహలో ఉండిపోయారా అనేది మాత్రం ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. అండ్ అది దాంట్లో కొంచెం నిజం లేకపోవచ్చు. సో ఎస్, దేర్ షుడ్ have been at least a presence of security forces in the areas. ప్రతి చోట్ల పోస్టులు పెట్టి సెక్యూరిటీ ఇవ్వడం అది కాని పని. అందరూ అంటుంటారు లక్షల మంది ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు ఇవ్వచ్చు కదా అని. కానీ ఇండియన్ ఆర్మీ పని ఇంటర్నల్ సెక్యూరిటీ, టూరిస్టులకు సెక్యూరిటీ ఇవ్వడం కాదు. ఇండియన్ ఆర్మీ పని ఎల్సీ మీద ఉండి, ఎల్ఓసి మీద ఉండి పాకిస్తాన్ బార్డర్ నుంచి ఏ దురాగతం చేయకుండా కాపాడడం ఇండియన్ ఆర్మీ పని. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది హోమ్ మినిస్ట్రీ పని, రైట్? అండ్ స్టేట్ గవర్నమెంట్ పని. సో అంటే పోలీస్ పని. సో ఈ విధంగా మీరు దీన్ని విశ్లేషిస్తే కొంచెం ప్రజెన్స్ కూడా ఉంటే ఈ ముష్కరులు ఎవరైతే వచ్చారో ఇంత దురాఘాతానికి పాల్పడడానికి కనీసం ఒక రెండు సార్లు ఆలోచించేవాళ్ళు. కానీ ఏ సెక్యూరిటీ కవర్ లేకపోవడంతో అక్కడ తప్పకుండా ఈ విపరీతం చేయడానికి వాళ్లకు ఒక అదును మాత్రం దొరికింది.